ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్గా ఇంటర్వ్యూస్లో వాటిల్లో మనకు అడిగే క్వశ్చన్ ఇచ్చి ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్లో అదే ఆ స్ట్రింగ్లో ఉన్న లెటర్ కానీ ఏదైనా ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్స్ అడుగుతుంటాం జనరల్గా. సో దానికోసం చెప్పి మనం ఇప్పుడు బెస్ట్ అండ్ ఫాస్ట్ వేలో ఎలాగా చేయొచ్చన్నది మనం చూద్దాం. మనం ఇప్పుడు C#.NETలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక కన్సోల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నేను కన్సోల్లో చూపిస్తాను మీకు ఎలా అనేది. ఫస్ట్ స్టెప్లో కన్సోల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసాం. సో సెకండ్ స్టెప్లో దీనికి మనం చాలా వేస్లో రాయొచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని క్యారెక్టర్స్ కింద ఒక క్యారెక్టర్ అర్రే కింద మార్చి ప్రతి క్యారెక్టర్ని ఒక ఫర్లో క్రియేట్ చేసుకొని ఫస్ట్ క్యారెక్టర్తో రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కంపేర్ చేసుకొని మ్యాచ్ అయిన వాటిని కౌంట్ పెట్టుకొని తర్వాత ఒకవేళ అదే వర్డ్ రిపీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా కొన్ని ప్రాసెస్ ఒక మెథడ్లో మనం రాయొచ్చు. అలా కాకుండా ఇంకొక మెథడ్, చాలా మెథడ్స్ ఉంటాయి. అందులో సెకండ్ మెథడ్ వచ్చి డిక్షనరీస్ని కూడా యూజ్ చేసి మనం రాసుకోవచ్చు అనమాట. సో నేను ప్రజెంట్ అయితే మీకు డిక్షనరీస్ని వాడి ఎలా రాయొచ్చు అన్నది చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని కన్సోల్ అప్లికేషన్లో ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ అని ఒక ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మన జనరల్ ఇన్పుట్ అన్నది అన్నది ఇన్పుట్ ఉంది. మన అవుట్పుట్ ఎక్స్పెక్టేషన్ ఏముండాలి? డి అన్నది ఎన్నిసార్లు మ్యాచ్ అయింది, హెచ్ ఎన్నిసార్లు మ్యాచ్ అయింది, అలా ప్రతి కూడా ఎన్నిసార్లు మ్యాచ్ అయింది అన్నది క్యాలిక్యులేట్ చేసి మనకు చూపించాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు టీ అన్న లెటరు లోవర్ కేసులో ఉందో అప్పర్ కేసులో ఉందో కూడా కంపేర్ చేసుకొని మ్యాచ్ అయ్యేలాగే జనరల్గా మనకి అడిగే సినారియోస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం రాయాలన్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ అనేది టీ క్యాపిటల్ ఉంది, ఇప్పుడు ఇన్పుట్లో టీ అనేది స్మాల్ లెటర్ ఉంది. సో దీన్ని ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ కింద, ఇది రిపీటెడ్ కింద కాకుండా అదొక ఇండివిజువల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కేసులో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? టీ అన్నది ఓన్లీ 1 టైం వస్తుంది, హెచ్ అన్నది 2 టైమ్స్, ఈ అన్నది 2 టైమ్స్ ఇలా వస్తుంది అవుట్పుట్. ఈవెన్ స్పేసెస్ కూడా 2 టైమ్స్ వస్తుంది ఇలా. అదే మనకి ఇలా వద్దు, ఈ టీ క్యాపిటల్ని దీన్ని కూడా కంపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇంకొక వేలో కూడా అప్లై చేయొచ్చు. ఈ ఇచ్చిన స్ట్రింగ్ని అప్పర్ కేస్ కింద కానీ లోవర్ కేస్ కింద కానీ కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు అన్ని లెటర్స్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు టీ అన్నది ఎన్నిసార్లు వస్తుందన్నది ఇది కంపేర్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఇచ్చిన స్ట్రింగ్లో క్యాపిటల్ వేరేగా దీని వేరేగా అనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇన్పుట్ అన్నది ఇచ్చాము. ఇచ్చిన ఇన్పుట్ని ఒక డిక్షనరీని అప్లై చేసి మనం ఎలా చేయాలో చూస్తాము. ఇప్పుడు డిక్షనరీస్ అన్నవి ఇట్స్ ఏ కలెక్షన్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ రిట్రీవల్ అనేది జరుగుతుంటుంది. సో దీనికోసం మనకి అసలు అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా క్విక్గా వస్తుందో తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక స్టాప్ వాచ్ అనేది క్రియేట్ చేద్దాం. ఏం చేస్తుందంటే అసలు ఎంతసేపు అప్లికేషన్ రన్ అయిందో మనకు తెలుస్తుంది. స్టాప్ వాచ్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఇన్పుట్ తీసుకుంటాం. ఇప్పుడు మన లెక్క ప్రకారం ఏంటి? డిక్షనరీ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో డిక్షనరీ అనేది ఇక్కడ డిక్షనరీలోని మనం ఇది కలెక్షన్స్. సో దీనిలో ఏంటంటే ఒక కీ వాల్యూ పేరు బేస్ చేసుకొని రన్ అవుతుంది ఈ డిక్షనరీస్ వరకు. సో కీ అనేది ఏంటి? ఒక క్యారెక్టర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే డి అనేది ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలుసుకోవడానికి వాడుతున్నాం కాబట్టి సో
సో క్యారెక్టర్ టైప్ అండ్ మీరు ఇక్కడ నోట్ చేస్తే వాల్యూ అని ఉంటుంది. సో వాల్యూ అన్నది ఏంటి, ఇక్కడ టీ అన్నది 2 సార్లు రిపీట్ అయింది అనుకుందాం, హెచ్ అన్నది 2 సార్లు రిపీట్ అవుతుంది. సో ఆ రిపీట్ అయిన వాల్యూని స్టోర్ చేయడానికి ఒక వాల్యూ అన్నది మనం పాస్ చేస్తున్నాం. అదేంటి, నెంబర్ కాబట్టి ఇంటిజర్ కింద పాస్ చేస్తున్నాం. దీనికి ఒక నేమ్ ఇస్తాం, డిక్షనరీకి నేమ్ ఇస్తాం. న్యూ డిక్షనరీ అనేది ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాం. క్యారెక్టర్ టైప్ని ఇంటిజర్ పెట్టుకొని ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ డిక్షనరీలోకి ఈ వాల్యూని పుష్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఒక ఫర్ ఈచ్ లూప్ని రాస్తున్నాం. ఫర్ ఈచ్ లూప్ ఏంటంటే ఈచ్ లెటర్ని ఇక్కడ దీంట్లోకి ఎన్నిసార్లు వచ్చిందో కంపేర్ చేసుకొని పుష్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ సి ఇన్ మన అవుట్పుట్ అనే తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అవుట్పుట్లోకి పుష్ చేయడం కోసం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇన్పుట్ని ప్రతి లెటర్ కింద ఇండివిజువల్ లెటర్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని అవుట్పుట్ అనే ఒక డిక్షనరీలో పుష్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. టీ అన్నది ఫస్ట్ లెటర్ అయినా సెకండ్ కేస్ అయినా ఫస్ట్ మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ అవుట్పుట్ contains key. ఇక్కడ ఈ కేసులో ఇక్కడ ఈ కండిషన్ ఏం చేస్తుందంటే ఈ అవుట్పుట్ అనే డిక్షనరీలో ఇక్కడ సి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టీ అనే ఫస్ట్ లెటర్ ఉంటే టీ అనే లెటరు అసలు అవుట్పుట్ అనే డిక్షనరీలో కీలో ఉందా లేదో చూస్తుంది, వాల్యూలో కాదు. కంటెంట్ కీ అన్నాం కాబట్టి ఈ టీ అనే లెటరు డిక్షనరీ అయినా అవుట్పుట్ అనే డిక్షనరీలో ఉందా లేదో చూస్తుంది. ఒకవేళ ఉన్నది అంటే ఆల్రెడీ టీ అన్నది ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే అవుట్పుట్ ఆఫ్ సి ఇంక్రిమెంట్ చేస్తాం. ఒకవేళ మనకి అసలు ఎటువంటిది లేదు, ఫస్ట్ లెటర్ టీ అన్నది ఉంది, టీ అన్నది ఎప్పుడు కూడా ఇందులో ఈ డిక్షనరీ లేదు, ఎందుకంటే డిక్షనరీ అంటే ఎంటీ డిక్షనరీ ఉంది, టీ అన్నది ఫ్రెష్గా వచ్చింది కూడా. అలాంటప్పుడు ఏం చేస్తాం, దాన్ని డిక్షనరీలో పుష్ చేస్తాం. అవుట్పుట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫర్ ఈచ్ లూప్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా మ్యాచ్ అయినవి మిస్ మ్యాచ్ అయినవి ఏమైనా ఉన్నా అవన్నీ ఇంక్లూడ్ చేస్తుంది. ఇప్పుడు వరకు అయిన ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం. ఇంకా ఒక స్టాప్ వాచ్ తీసుకున్నాం, స్టార్ట్ చేసాం, ఒక ఇన్పుట్ పాస్ చేసాం, ఒక డిక్షనరీ అన్నది క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేసిన డిక్షనరీ ఏం చేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ని అది అందులో స్టోర్ చేసుకుంటాం. టీ అనే వర్డ్ అన్నది ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటే అది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అన్నది దాని వాల్యూగా స్టోర్ చేస్తుంది. అది ఒకసారి అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఒకసారి అవ్వచ్చు, 2 టైమ్స్ అవ్వచ్చు, 5 టైమ్స్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ డిక్షనరీ అనే వాల్యూలో స్టోర్ చేస్తుంది. సో దాన్ని స్టోర్ చేయడం కోసం ఎంప్టీ డిక్షనరీలోకి ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ వరకు ఈ డిక్షనరీలోకి ఇన్పుట్ వెళ్ళింది. ఇన్పుట్ ఫర్ ఈచ్ లూప్ ఏం చేద్దామంటే క్రియేట్ చేసి
ఆ డిక్షనరీ ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే జస్ట్ ఒక వేరియబుల్ టైప్ తీసుకున్నాం. వేరియబుల్ కోసం ఓపీఎల్ తీసుకొని అవుట్పుట్ అంటే ఒక వేరియబుల్ టైప్ అవుట్పుట్ తీసుకుని దాన్ని అవుట్పుట్లో ఉన్న డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం సపోజ్ కన్సోల్ డాట్ అవుట్లైన్ రైట్ లైన్ డాట్ ఓపీ అన్నామంటే ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ అది ప్రింట్ చేసేస్తుంది. ఒక వాల్యూ ఫార్మాట్ అనేది లేకుండా ఏం లేకుండా చేస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కీ వాల్యూ అంటే t ఈజ్ ఈక్వల్ టు 2, 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రావడం కోసం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. మీకు చూపిస్తాను. మనకి ఎలా వచ్చింది T1 H2 ఇలా బ్లాక్స్ రూపంలో వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ బ్లాక్స్ రూపంలో చూపించాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ పాస్ చేసిన ఈ ఓపీఎల్లో చూపిస్తే సరిపోతుంది. కానీ అలా కాదు, T ఈజ్ ఈక్వల్ టు 1 H ఈజ్ ఈక్వల్ టు 2 ఇలా మనకు కావాలనుకుంటే దానికి ఏం చేస్తామంటే ఈ ఓపీ అనే దాంట్లో కాలే డిక్షనరీ వస్తుంది కాబట్టి డిక్షనరీ తాలూకా వాల్యూని యూజ్ చేసుకుంటాం. ఏం చేద్దాం, ఓపీ డాట్ మనకి అక్కడ ఏమొచ్చింది డిక్షనరీ అంటే కీ వాల్యూ కాంబినేషన్. సో కీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ డాట్ వాల్యూ. రిజల్ట్ ఏమొచ్చింది t ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఎందుకు T1 వచ్చింది, ఇందాక నువ్వు చెప్పినట్టుగా T అనేది క్యాప్స్లో ఉంది, అదే T అనేది నార్మల్గా ఉంది. సో దీనికోసం అది కన్సిడర్ చేసుకుని అలా చూద్దాం. అలా కాదు, ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక ట్రై బ్లాక్లో పెట్టాం. ఏమైనా అవుతుంది బ్లాక్ ఫైనల్ బ్లాక్ వెయిట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు అవుట్పుట్ T ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అలా కాదు, మాకు T ఏదైనా పర్వాలేదు, హై అయినా లో అయినా అంటే దాన్ని చెప్పినట్టుగా దాన్ని కన్వర్ట్ చేసుకుందాం. ఇలా ఇచ్చిన స్ట్రింగ్ ఇలా పెట్టుకొని ఇలా 2 లోవర్ ఆర్ 2 అప్పర్ అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా అది లోవర్ ఆర్ అప్పర్ కన్వర్ట్ అయ్యి ఇప్పుడు T అనేది మనకి ఇందాక వచ్చిన అవుట్పుట్ ప్రకారం T క్యాపిటల్ T ఒక లెటర్, స్మాల్ T ఒక లెటర్. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ స్మాల్ లెటర్ కింద కన్వర్ట్ అయ్యి T వాల్యూ 2 అని చూపిస్తుంది. దీంతో పాటుగా మనం ఇంకా ఇంకొక ఆపరేషన్ పెట్టాం, ఏంటి స్టాప్ వాచ్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ స్టాప్ వాచ్ని స్టాప్ చేయాలి.
స్టాప్ చేసాం. కానీ స్టాప్ చేసిన తర్వాత అది ఎంత ఆ క్యాలిక్యులేషన్ టైం మిల్లీ సెకండ్స్ చూపించుకుంటాం. మనం ఏం చేద్దాం, ఇక్కడ స్టాప్ వాచ్ డాట్ ఎలాక్స్ మిల్లీ సెకండ్స్ అది ఎప్పుడైతే ఇస్తామో ఇక్కడ వరకు జరిగిన ప్రాసెస్ అంతా స్టాప్ వాచ్లో ఎన్ని మిల్లీ సెకండ్స్లో రన్ అయిందో మనకు తెలుస్తుంది. రన్ చేసి వస్తే 10 మిల్లీ సెకండ్స్ అని చూపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకుంటాం. డిక్షనరీ ఎంటీ డిక్షనరీలోకి కీ వాల్యూ కింద, కీ అంటే మనం ఇచ్చే ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ అనేది కీ అవుతుంది. అది ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందని తెలుసుకోవడం కోసం ఒక వాల్యూని పెడుతున్నాం. టీ అంటే టీ ఒకసారి రిపీట్ అయితే ఇక్కడ వాల్యూ అనేది ఒకటే అసైన్ అవుతుంది. అదే టీ 2 టైమ్స్ రిపీట్ అయితే 2 టైమ్స్ కింద అసైన్ అవుతుంది సేమ్ టీకి. అది దాన్ని మనం ఫర్ ఈచ్ లూప్ ద్వారా రన్ చేస్తున్నాం. ఒకసారి ఫర్ ఈచ్ లూప్ రన్ అయిన తర్వాత దీనికి అవుట్పుట్లోకి డిక్షనరీలోకి యాడ్ అయిపోయింది. అండ్ వాల్యూ యాడ్ అయిన తర్వాత దాన్ని మనం ప్రాపర్ ఫార్మాట్లో చూపించడం కోసం ఓపీ డాట్కి ఓపీ డాట్ వాల్యూ అనే చూపిస్తున్నాం. ఒకవేళ ఓపీ డాట్ కాకుండా డైరెక్ట్గా ఓపీ అనేది ఫార్వర్డ్ చేస్తే ఇందాక మనం చూసిన బ్రాకెట్స్లో ఎలా వస్తుంది, బ్రాకెట్ ఆఫ్ T1 ఇలా మనకు వస్తుంది. అలా కాదు ప్రాపర్ ఫార్మాట్లో చూపించాలనుకుంటే ఈ ఓపీ డాట్కి ఓపీ డాట్ వాల్యూ అని చూపిస్తే మనకి కలుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.